హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమి శరత్ చంద్రకి అమ్మలాగా మారి అన్నం తినిపిస్తుండగా శరత్ చంద్ర కూడా నిన్ను చూస్తుంటే మా అమ్మే గుర్తొస్తుందమ్మా అని అంటూ ప్రేమగా తింటూ ఉంటాడు. భూమి ముద్దలు కలిపి పెడుతూ ఉంటాయి. ఇక దూరం నుండి చూసిన అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. శరత్ చంద్రకి తినిపించడం పూర్తయ్యాక వెళ్ళి ప్లేట్ని వాష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటుండగా వెనకాల నుండి అపూర్వ వచ్చి భూమిని ఒక్కసారిగా తన వైపు తిప్పుకొని ఏంటే నీ టెక్కు, మా బావకి నువ్వెవరే తినిపించడానికి అని అపూర్వ భూమి పైన అరుస్తూ ఉండగా, స్పెల్లింగ్ మిస్టేక్ అపూర్వ, నేనెవరో ముందే తెలుసు నీకు, మా నాన్నకి నేను తినిపిస్తున్నాను. రేపు అఫీషియల్గా దత్తత పూర్తయితే నీకింకా చుక్కలు చూపిస్తా అని అంటూ ఉంటుంది భూమి. ఏం చుక్కలు చూపిస్తావు అని అడుగుతూ ఉంటుంది అపూర్వ. ఓహో, ఏం చూపిస్తానో చెప్పనా, సినిమా చూపిస్తా. ఆ టైటిల్ ఏం పెడదామబ్బా, దత్తతతో దద్దరిల్లిన అపూర్వ, కళ్ళు తిరిగి పడిపోయిన గోరంటాకు పిన్ని. ఎలా ఉందంటావు టైటిల్ అని భూమి అంటూ ఉండగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. సరే, ఇక నాకు పనుంది, వెళ్తున్నాను అని వెళ్ళబోతూ ఉంటుంది భూమి. ఆ దత్తత జరిగితే కదా నేనున్నాను కదా ఆపడానికి అని అపూర్వ మళ్ళీ మాట్లాడుతూ ఉండగా, నువ్వు కాదు కదా, మీ అమ్మ నాన్న వచ్చినా కూడా రేపు దత్తతని ఆపలేరు, నేను చూసుకుంటాను కదా అని అంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కోపంతో రగిలిపోతున్న అపూర్వాని ఇంకా రెచ్చగొట్టి గోరెంటాకు పిన్ని ఆనందిస్తూ ఉంటుంది. ఇలాగే నువ్వు రెచ్చిపోతేనే బాగుంటుంది, దత్తత ఎలాగైనా ఆగేలా చేయి అని పెట్రోల్ పోస్తూ ఉంటుంది మంటపై గోరెంటాకు పిన్ని. ఇక అప్పుడే అటువైపుగా వెళ్తుండగా చెర్రీ డల్గా వచ్చి అక్కడ సోఫాలో కూర్చుంటాడు. ఇక భూమి వచ్చి, ఎక్కడికి వెళ్ళావు చెర్రీ, అందరూ భోజనం పూర్తి చేశారు, నీకు వడ్డించడా అని అడుగుతూ ఉండగా, లేదు మువ్వా, నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ తినేశాను అని అనేస్తాడు చెర్రీ. అక్కడికి వెళ్ళావా, అందరూ బాగున్నారా, మీ అన్నయ్య ఎలా ఉన్నారు అని అడగగానే ఒక్క నిమిషం షాక్ అయి చూస్తాడు చెర్రీ. ఇక భూమి, అదే ఎలా ఉన్నారని అడుగుతున్నానని అని ఏదో నసుకుతూ ఉంటుంది భూమి. ఏం చెప్పను మువ్వా నీకు, బాగున్నారని చెప్పి నాకు నేను ఆత్మవంచన చేసుకోలేను, బాలేరని చెప్పి నీ బాధకి నేను బాధ్యుణ్ణి కాలేను, ఇటువంటి ప్రశ్న నువ్వు అడగాల్సింది కాదు భూమి అని అనేస్తాడు చెర్రీ. ఇక ఏడుస్తూ ఉంటుంది భూమి. నీకు ఒకటి చెప్పనా మువ్వా, నువ్వు అంతలా అవమానించినా కూడా వాళ్ళు నిన్ను ఒక్క మాట కూడా తప్పుగా అనట్లేదు, నీ గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడట్లేదు, అసలు ఏం జరగనట్టే ఉన్నాడు అన్నయ్య అయితే, పెద్దమ్మ పూరి అయితే వెక్కి వెక్కి ఏడుస్తున్నారే తప్ప ఏమీ అనట్లేదు. అసలు నీకు ఒక విషయం చెప్పనా, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో నేను చిన్నప్పుడు విన్నాను ఒక స్టోరీ. చిన్నప్పుడే తన భర్త చనిపోతే భార్య షాక్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు డాక్టర్ చెప్పాడో తెలుసా, ఆ భార్య షాక్ నుండి బయటికి రావాలి, లేదంటే అలాగే ప్రాణాలు పోతాయని చెప్పారు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆ భార్యకి భర్తతో కలిసి స్పెండ్ చేసిన స్వీట్ మూమెంట్స్ అన్నీ చెప్పినా కూడా లాభం లేకుండా పోయింది. ఆ భార్య షాక్ నుండి బయటికి రాలేదు. అప్పుడే వాళ్ళమ్మ ఒక చిన్న బాబుని తీసుకొచ్చి నీ భర్త ప్రతిరూపం అని అంటూ తన ఓట్లో పడుకోబెట్టింది. అప్పుడు తను షాక్ నుండి బయటికి పడింది. ఇక అప్పుడు మాతృత్వం వల్ల అమ్మ షాక్ నుండి బయటపడింది. కానీ అన్నయ్యని పెద్దమ్మ షాక్ నుండి బయటికి తీసుకురాలేకపోతుంది. నువ్వు తనకి దక్కవని తెలిసి కూడా అన్నయ్య నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని అంటున్నారు భూమి అనగానే వెక్కి వెక్కి ఏడుస్తుంది భూమి. చిన్నప్పటి నుండి అన్నయ్య నేను నా కోసం అన్నయ్య కోసం నేను వదులుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు కదా భూమి, మనిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం, మనిద్దరిని బాధ పెట్టి నిన్ను అన్నయ్యనికి ఇచ్చేయలేను కదా భూమి అని చెర్రీ అంటూ భూమి వైపుకు తిరగగా భూమి చెర్రీ మాటలు వినకుండా అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లాస్ట్ చెర్రీ అన్న డైలాగ్ని భూమి వినదు. ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా, ఎక్కడికి వెళ్ళింది అని అయోమయంలో పడిపోతాడు చెర్రీ. మరోవైపు ఆలోచిస్తూ వరండాలో నిలబడుతుంది భూమి. అసలు ఆయన బాధకి కారణం నేనే, ఆయనని బాధ నుండి బయటికి తీసుకురావాల్సింది కూడా నేనే,
మనిషిలా ఉన్న వ్యక్తిని రాయిలాగా మార్చేసిన నేనే మళ్ళీ మనిషిలాగా మార్చాలి అని అనుకుంటూ ఫోన్ చేస్తుంది భూమి గగన్కి. ఇక నెంబర్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అని అనేస్తాడు గగన్. గుర్తుపట్టకుండా తన కొంగుని అడ్డం పెట్టుకొని హలో బాస్ అని అనేస్తుంది భూమి ప్రేమగా. ఎవరు అని అడుగుతూ ఉంటాడు గగన్. నా పేరెందుకులే బాస్, ఒక రకంగా చెప్పాలి అంటే నీ ఫ్యాన్ అనుకో అనగానే విచిత్రంగా ఫీల్ అవుతాడు గగన్. ఇన్ని జరిగినా ఏమీ జరగలేనట్టే ఇలా ఉంటావేంటి బాస్ అని అంటూ భూమి మాట్లాడుతుండగా ఏం మాట్లాడుతున్నావు అని గగన్ అనేస్తాడు. ఏం లేదు బాస్, నీకు ఒక చిన్న విషయం చెప్పడానికి ఫోన్ చేశాను బాస్ అని అనేస్తుంది భూమి. ఏంటది అని గగన్ అడుగుతుండగా ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది భూమి. ఏం మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు, నక్షత్రవా అని గగన్ అనగానే నేను నక్షత్రాన్ని కాను, నాకు ఆ పొగరు గర్వం లేవు, అయినా నువ్వు నక్షత్రాన్ని రిజెక్ట్ చేసి మంచి పని చేసావు బాస్, అలాగని నేను భూమిని కూడా కాదు, భూమి నిన్ను రిజెక్ట్ చేసింది అని భూమి అంటూ ఉండగా ఇక ఎవరు నువ్వు అని మళ్ళీ గగన్ అంటుంటాడు. ఇప్పుడే చెప్పాను కదా బాస్, నేను నీ ఫ్యాన్ అనుకోమని అంటూ ఉంటుంది భూమి. నా గురించి నీకు అన్నీ ఎలా తెలుసు అని అడుగుతుంటాడు గగన్. ఇవేంటి బాస్, అన్నీ తెలుసు, చిన్నతనం బాల్యంలోనే కష్టాలు అనుభవించి నీకై నువ్వు పైకి వచ్చిన సూపర్ హీరోవి బాస్ నువ్వు. అంతేకాదు సెప్టెంబర్ 2 రోజున పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేట్ చేసినట్టు నేను నీ బర్త్డేని సెలబ్రేట్ చేస్తాను బాస్ అని భూమి అంటూ ఉండగా నా బర్త్డే డేటు నీకెలా తెలుసు అని అడుగుతుంటాడు గగన్. ఇవి కాదు బాస్, చాలా చాలా తెలుసు నాకు అని అంటూ నీ బాధనంతా ఎందుకలా దాచుకుంటావు బాస్ అని అడిగేస్తుంది భూమి. నేను బాధపడుతున్నానా లేదు అని తడబడుతూ ఉంటాడు గగన్. ఎదిగో అందులోనే తడబడుతున్నావు, నీ దగ్గర దాచలేంది తడబాటే బాస్ అని భూమి అంటూ ఉండగా నేను అపరిచితులతో మాట్లాడను అని అనేస్తాడు గగన్. చూస్తున్నావా, ఇప్పుడు కూడా తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావు బాస్ అని అంటుంటుంది భూమి. నేను కాల్ కట్ చేస్తున్నాను అని గగన్ అంటూ ఉండగా ఇక భూమి చివరిగా ఒక మాట బాస్ అనగానే ఏంటి అని గగన్ అనేస్తాడు. ఇక భూమి ఐ లవ్ యూ అని చెప్పగానే గగన్ కాల్ కట్ చేస్తాడు. మరోవైపు అపూర్వ టెన్షన్ పడుతూ ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఏమైంది అని గోరెంటాకు పిన్ని అడుగుతుంటుంది. ప్రొద్దుననగా వెళ్ళిన నక్షత్ర ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు, ఎవరికి ఫోన్ చేసినా తెలియదనే అంటున్నారు, నక్షత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అపూర్వ టెన్షన్గా అంటుండగా కుచ్ కుచ్ హోతా హై అని అంటుంది గోరెంటాకు పిన్ని. ఇక ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని కసరగానే అదే కుచ్ కుచ్ హోతా హై అని గగన్ చుట్టూ నీ బిడ్డ తిరుగుతుంది కదా, అతనికి ఫోన్ చెయ్యకపోయావా, భూమి రిజెక్ట్ చేసింది కాబట్టి నీ కూతురుతో అడ్జస్ట్ అవుతున్నాడేమో వాడు అనగానే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. నిజంగానే నక్షత్రకి ఏదైనా అయ్యిందా, భూమి బాస్ లాగా పిలిచి ఐ లవ్ యూ చెప్పిందని గగన్ తెలుసుకోగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.